నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కోల్పోయిన భూభాగమంతా ఉక్రెయిన్కే, ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. దేశవ్యాప్తంగా కొత్తగా 10,023 మెడికల్ సీట్లు, కేంద్రం వెల్లడి. మత్స్యకారులతో త్వరలో సమావేశం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్టూడెంట్ కిట్లలో 1000 కోట్లు ఆదా చేస్తాం, మంత్రి లోకేష్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. రష్యా ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరి మార్పుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధాన్ని ముగించాలంటే కొంత భూభాగాన్ని కోల్పోక తప్పదంటూ ఉక్రెయిన్పై ఆయన ఒత్తిళ్లు చేయడం తెలిసిందే. తాజాగా ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నారు. నాటో సాయంతో రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్నంతటినీ ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపిన అనంతరం మంగళవారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో ఈ విషయం ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు. వైద్య విద్యకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీల్లో కొత్తగా 10,023 యూజీ, పీజీ వైద్య విద్య సీట్లను మంజూరు చేసింది. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా మంజూరైన సీట్లలో 5,023 ఎంబీబీఎస్ సీట్లు, 5,000 పీజీ సీట్లు ఉన్నాయి. ఇక 2028-29 నాటికి ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. దీనికి మొత్తం 15,034.50 కోట్ల వ్యయం కానుండగా ఇందులో కేంద్రం వాటా అంటే 10,303.20 కోట్లు, ఇక రాష్ట్రాల వాటా 4,731.30 కోట్లు. ఒక్కో సీటుకు 1.50 కోట్లు వ్యయం చేయనున్నారు. ప్రస్తుతం దేశంలోని 808 మెడికల్ కాలేజీల్లో 1,23,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్టజీవులకు భరోసా కల్పిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తాము ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తమ దృష్టిలో ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం తానే స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో సమావేశమై అన్ని సమస్యలను వారితో సమగ్రంగా చర్చిస్తామని పేర్కొన్నారు. అయితే వారికి సంబంధించి అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను ఇప్పటికే గుర్తించామని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా మత్స్యకారుల కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో తాను అర్థం చేసుకోగలనని వివరించారు. వీరి సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విద్యార్థులకు ఇస్తున్న స్టూడెంట్ కిట్లలో 5 ఏళ్లలో 1000 కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. గత ప్రభుత్వంలో భారీ ధరలతో యూనిఫాములు, కిట్లు కొనుగోలు చేసిన నాణ్యత లేనివి పంపిణీ చేశారని చెప్పారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ వైసీపీ హయాంలో ఒక్కో విద్యార్థికి యూనిఫామ్కు 1,061 రూపాయలు వెచ్చించినా నాసిరకమే ఇచ్చారని అన్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించామని చెప్పారు. పార్వతీపురం, మన్యం జిల్లా ఎల్విన్పేట సర్కిల్, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, నీలకంఠాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో సిఐ హరి ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత వ్యక్తుల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నైట్ హాల్ట్ బస్సులను ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పోలీస్ స్టేషన్ల వద్ద నిలుపుతున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21 నుండి 27 వరకు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యామని, అలాగే రోడ్డు ఓపెనింగ్లో భాగంగా కల్వర్టులు, బ్రిడ్జీలు, స్పెషల్ పార్టీ టీంలతో తనిఖీలు చేపడుతున్నామని వారు తెలియజేశారు. సిపిఐ మావోయిస్ట్ 21వ ఫార్మేషన్ డే సందర్భంగా 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ ఒక వారోత్సవాలు అనేది వాళ్ళు మావోయిస్టులు జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగా మా సుపీరియర్ ఆఫీసర్స్, ఎస్పీ గారు, డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా సర్కిల్ పరిధిలో ఉన్న నీలకంఠాపురం, కురుపం, అదేవిధంగా ఎల్విన్పేట స్టేషన్ పరిధిలో మేము డైనమిక్ వెహికల్ చెకింగ్ చేయిస్తున్నాం. ఒకవేళ మావోయిస్టులకు సంబంధించి కానీ లేకపోతే ఇంకేదైనా సస్పీషియస్గా ఏవైనా ఐటమ్స్ దొరికితే వాటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం డైనమిక్ వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. అదేవిధంగా
ప్రతి రోడ్డు పాయింట్లో కూడా రోడ్ ఓపెనింగ్ చేయిస్తున్నాం. రోడ్ ఓపెనింగ్ చేయించి కలవట్లన్నీ కూడా చెక్ చేస్తున్నాం. అదేవిధంగా స్పెషల్ టీమ్స్తో అప్పుడప్పుడు విలేజ్ విజిటింగ్స్, అదేవిధంగా ఏరియా మీద కూడా మేము తిప్పి మావోయిస్టులకు సంబంధించి ఏదైనా నిశ్చింత ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా సరే దాని గురించి కలెక్ట్ చేసుకొని పై ఆఫీసర్స్ తెలియపరచడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. వెరీ పర్టికులర్గా గుమ్మలక్ష్మీపురం అవుట్స్కట్స్లో ఒక చెక్ పోస్ట్ కూడా ముందు నుంచి ఏర్పాటు చేసి ఉంది. ఆ చెక్ పోస్ట్ని మేము కంటిన్యూస్గా దాన్ని మానిటరింగ్ చేస్తున్నాము. ఈ వారోత్సవాలకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకవేళ దీనికి సంబంధించి మా ఏరియాలో ఎక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ప్రజలు కూడా ఇమీడియట్గా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా దేవి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రతిరోజు రాత్రి జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాసవి క్లబ్ మహిళల ఆధ్వర్యంలో కోలాటం ప్రదర్శించడం జరిగింది. ఎందరో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులు వారికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రన్, అలాగే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాళ్ళ ఉపేందర్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రతో పాటు ఖమ్మం నగర ప్రముఖులు ఆకుల గాంధీ, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, పగిడాల నాగరాజు, శీలంశెట్టి వీరభద్రం, బమ్మెర రామూర్తిలు తదితర ప్రముఖులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి బతుకమ్మలను తలపై పెట్టుకుని ఈ వేడుకలతో పాల్గొన్నారు. నాయకులందరికీ, కృష్ణ గారికి, బాబా గారికి, వెంకట్ గారికి, యూత్, మహిళలు, చిన్నారులు, పెద్దలు పేరు పేరున తోట రామారావు గారి దంపతుల తరపున, వారి కుటుంబం తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గట్టికి కోలలు కొట్టాలా, మీరు రామారావు పేరు చెప్పినప్పుడే కోలలు కొట్టాలా. అది రైట్, గట్టిగా కొట్టి స్టార్ట్ సాంగ్. తమ్ముడు పాట స్టార్ట్. జోగులాంబ గద్వాల్ జిల్లా రాజావీధిలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 3వ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు, మాజీ మంత్రివర్యులు డీకే అరుణ పాల్గొనడం జరిగింది. ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు, పట్టణ ఆర్యవైశ్యులు అమ్మవారిని శాస్త్రోక్తంగా పూజలు, గర్భగుడి పరదను తొలగించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం అందరికీ కలిగించారు. ఆర్యవైశ్య మహిళలతో ఆమె కుంకుమార్చన, బంగారు, తామ్ర పుష్పాలచే అర్చన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ఎంతో అదృష్టవంతులు, ప్రతి నిత్యం అమ్మవారిని ఏదో ఒక రూపంలో కొలుచుకుంటారని ఆమె కొనియాడారు. ప్రతి ఒక్కరికి ముందుగానే దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు. కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా నాతో పాటు చేసినటువంటి నాతోటి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ, మరి చేసినటువంటి అక్క చెల్లెళ్లకు, వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్ టైం రాలేకపోయినా అంతకుముందు కూడా రాలేదనుకున్నాను. మహబూబ్నగర్లో అప్పుడు సో మళ్ళీ ఈరోజు మనందరూ కూడా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా. శరణవరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం మామూలుగా వచ్చి బొమ్మలో ఏదో వేరే రోజు వచ్చి పాల్గొనుకుంటాను. మరి ఈసారి మళ్ళీ పాల్గొనడానికి అవకాశం, అంటే నన్ను ఆహ్వానించినటువంటి మరి కమిటీ సభ్యులు రాము గారు, మరి కమిటీ సభ్యులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో మనందరినీ కూడా ఆశీర్వదించింది. రాజరాజేశ్వరి అమ్మ అలంకారం బ్రహ్మాండంగా చేసినారు. ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం రోజు ఒక్కొక్క అలంకారంతో నన్ను అందరినీ కూడా అమ్మవారు పూర్తిగా నిండు మనసులో ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చేస్తున్నారు. అవి నవరాత్రులన్నీ కూడా రోజు అమ్మవారిని ప్రార్థించుకుంటాం. విజయదశమి రోజు మనం విజయం కలగాలని కోరుకుంటాం, అనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటాం. సో ఆ విధంగా మనందరి యొక్క మనసులో ఉన్నటువంటి
మన కోరికలు కానీ మన యొక్క సమస్యలు కానీ కోరికలు తీరాలి, సమస్యలు పరిష్కారం కావాలి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పురాతన భారంభావి వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నానా బియ్యం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కలెక్టర్ సిక్కా పట్నాయక్ రంగురంగుల పూలలతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆడిపాడారు. చివరగా బతుకమ్మలను బావిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలను పూజించే సంస్కృతి తెలంగాణ సొంతమని, మహిళలను ఒక దగ్గరికి చేర్చే గొప్ప పండుగ బతుకమ్మ అని వారు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, మాజీ చైర్పర్సన్ అనసూయ, మాజీ వైస్ చైర్మన్ హరినారాయణ, ఇక బట్టాడ్ మాజీ కౌన్సిలర్లు, మహిళలు పాల్గొన్నారు. సెప్టెంబర్ వరకు ఒక 10 రోజులు ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా ఇలాంటి సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు మున్సిపాలిటీతో స్టార్ట్ చేస్తాము. చివరికి 30th రోజు కూడా గ్రాండ్గా సద్దుల బతుకమ్మ రోజు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ మళ్ళీ మున్సిపాలిటీలో కూడా సెలబ్రేట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అందరూ లేడీస్ వెరీ హ్యాపీ. సో మీ అందరూ ఎవరైతే అధికారులు, మిగతా అధికారులందరికీ అదేవిధంగా ఏం చేస్తూ ఈరోజు బతుకమ్మ సంబరాలకి ఇక్కడ విచ్చేసిన నియోజకవర్గం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఇక్కడ విచ్చేసిన మహిళలకి అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ శుభాకాంక్షలతో పాటు వచ్చే దసరా శుభాకాంక్షలు కూడా మీకు అడ్వాన్స్గా ముందే అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ప్రభుత్వం ద్వారా అధికారికంగా మనం ఈరోజు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామో ఈ 9 రోజులు కూడా అదేవిధంగా కలెక్టర్ గారు చెప్పారు 30వ తారీఖున కూడా ఈ సంబరాలు అనేది నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్క మహిళకి, నియోజకవర్గ మహిళలందరూ కూడా వచ్చి ఈ బతుకమ్మ సందర్భంగా వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కువసేపు మాట్లాడాను, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు పాటలు మొదలైతే ఎప్పుడు ఈ మాటలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆటలతో పాటలతో ఏదైతే బతుకమ్మని మనము పేర్చుకున్నామో ఆ బతుకమ్మ అంటేనే యూజువల్గా మనము దేవుడికి పూజిస్తాం ప్రతి దగ్గర. కానీ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైతే ప్రకృతిని, అది కూడా పూలను పూజించే అవసరం ఏదైతే ఉందో అనేది ఈ బతుకమ్మ ద్వారా మనం తెలియజేస్తూ అందరికీ మీ అందరికీ కూడా నా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లోని దేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి రూపాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. సకల దానాలలో అత్యున్నతమైంది అన్నదానంలో కులకు క్షుద్ధార్తి తీర్చే మాతృస్వరూపమే అన్నపూర్ణదేవి అవతార అంతరార్థమని వామహస్తంలో రసాన్న ప్రసన్న పాత్ర ధరించి ఆది భిక్షువుగా యాచించవచ్చిన లయకారుడైన విశ్వేశ్వరునికి భోజన ప్రదానం చేస్తున్నట్లు దేవిని ఆలయ ప్రధాన అర్చకులు నరిగిరినాథుని నరసింహాచార్యులు ప్రత్యేకంగా అలంకరించారు. ఈరోజు దేవి శరణవరాత్రోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఆ అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణ అంటే ప్రతి ఒక్క జీవన ఆధారమైనటువంటిది ప్రాణం. ఆ ప్రాణానికి కావాల్సింది ఆహారం. అటువంటి ఆహారాన్ని అమ్మ పంచుతుంది. మనం పుట్టగానే పిల్లవాడు కూడా అమ్మానే వస్తాడు. అంటే ప్రతి ఒక్క బాలుడి దగ్గర నుంచి పాలు ఇయ్యడానికి కానీ, ప్రతి ఒక్క మానవుడికి జీవన ఆధారమైనటువంటి జంతువులకు కానీ ఆహారమే ముఖ్యం. ఆ యొక్క అందరికీ కూడా ఆహారాన్ని పంచి ప్రతి ఒక్కరు కూడా అడగందే అన్నం పెట్టరు అమ్మ కూడా. అటువంటి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరైనటువంటి అమ్మ ఈ రోజున అందరికీ దర్శనమిస్తూ, అందరికీ కూడా వచ్చే సంవత్సరం వరకు కూడా అన్నపానాదులు లోటు లేకుండా ఆ అమ్మవారు యొక్క అనుగ్రహం ఉండాలని ఈరోజు అన్నపూర్ణ యొక్క అలంకారంలో విరాజిల్లుతుంది. జై శ్రీమాత్రే నమః. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది. సమస్త లోకాలని యొక్క ఆకలిని తీర్చేటువంటి యొక్క అమ్మ అన్నపూర్ణదేవిగా దర్శనమిచ్చారు. సృష్టికి లయకారైనటువంటి యొక్క పరమేశ్వరుడు అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించుకున్నటువంటి యొక్క దృశ్యమే ఈరోజు అమ్మవారి యొక్క అలంకారం. ఈరోజు దర్శనం చేసుకుంటే
కాశీకి పోయినంత ఫలితం కలుగుతుంది. మరియు ఈరోజు దర్శనం చేసుకుంటే అన్నపానీయాలకు ఏ లోటు ఉండదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా మాటూరి మండలం డేగర నుండి గ్రామంలో ఎస్సీ కాలనీలో దళితులందరూ చందాలు వేసుకుని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. విగ్రహ ఆవిష్కరణ చేసే సమయంలో రాత్రికి రాత్రే పంచాయతీ సెక్రటరీ బొమ్మన బోయిన శ్రీనివాస్ విగ్రహాన్ని మాయం చేశాడు. విగ్రహం యథావిధిగా ప్రారంభం చేయాల్సిన పూర్తి బాధ్యత సెక్రటరీదే అని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతుల వెంకటేశ్వర్లు, జై భీం రాష్ట్ర అధ్యక్షులు గంటెల అశోక్, జై భీం పల్నాడు జిల్లా అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం మొత్తం కూడా భారతరత్న రాజ్యాంగ నిర్మాత అందరివాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించుకోవాలని తీసుకొచ్చి విగ్రహాన్ని నాడు పెడితే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ అక్కడ డేగరమూడి గ్రామంలో అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తూ వాళ్ళకు బానిస బతుకుతూ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అర్ధరాత్రి కూడా తొలగించుడు. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని, బాపట్ల జిల్లా ఎస్పీ గారిని కలిసి విన్నవించారు. బాపట్ల ఎస్పీ గారు, కలెక్టర్ గారు వెంటనే మాటూరు మండల తహసీల్దార్ గారికి, మాటూరు మండలంలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మా అన్న, మా సోదరుడు చార్వాకన్న మాటూరు సిఐ గారిని, మాటూరు ఎంఆర్ఓ గారిని కలిసి అయ్యా మా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ డేగరమూడి గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్నటువంటి కొంత దుర్మార్గులు వాళ్ళ కొమ్ము కాస్తూ పంచాయత్ సెక్రటరీ దుర్మార్గంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానపరిచి దొంగిలించి ఎక్కడో దాపెట్టాడు. మా విగ్రహాన్ని మనకు తీసుకొచ్చి ఆ స్థలంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడైతే దొంగిలించాడో అక్కడే పెట్టాలి. అంబేద్కర్ గారికే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో దళిత సామాజిక వర్గం మొత్తానికి కూడా ఆ పంచాయత్ సెక్రటరీ చేత క్షమాపణ చెప్పించాలి. అలా లేని పక్షంలో డేగరమూడి గ్రామంలో ఉన్న అగ్రవర్ణాల కొమ్ము కాస్తున్నటువంటి పంచాయత్ సెక్రటరీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక మొత్తాన్ని కూడగట్టుకొని ఇదే దాచిపల్లి గడ్డ నుంచి ఉద్యమాన్ని చేపడతా. కొమ్ము కాస్తున్న పంచాయత్ సెక్రటరీ నీకు ఎలా వచ్చిందయా? ఆ పోస్ట్ ఎలా వచ్చింది? నీకు చిక్కుందారా పంచాయత్ సెక్రటరీ? బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అందరూ వాడు కాదు, భారత రాజ్యాంగ నిర్మాత. ఆ నిర్మాత పెట్టిన భిక్ష నీకు పంచాయత్ సెక్రటరీ. అలాంటి విగ్రహాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోల్పోయిన భూభాగమంతా ఉక్రెయిన్కే, ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. దేశవ్యాప్తంగా కొత్తగా 10,023 మెడికల్ సీట్లు, కేంద్రం వెల్లడి. మత్స్యకారులతో త్వరలో సమావేశం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్టూడెంట్ కిట్లలో 1000 కోట్లు ఆదా చేస్తాం, మంత్రి లోకేష్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.